కీర్తనలో ఆ, దేవుని గురించిన కొన్ని విషయాలు, దేవుని గురించిన తను వెళ్ళిన కొన్ని పరిస్థితులు, దానిలో దేవుని గురించిన కొన్ని విషయాలు చెప్తూ ఈ కీర్తన వివరిస్తున్నాడు. ఈ కీర్తన మొత్తంలో మనం చదువుకుంటూ వెళ్తే ఈ కీర్తనలో చాలా వరకు దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నా మొర ఆలకించాడు, దేవుడు నాకు జవాబు అనుగ్రహించాడు, దేవుడు నాకు అన్ని విషయాల్లో సహాయం చేశాడు, శత్రువుల నుండి విడిపించాడు, ఆయన ఆశ్రయించడం మేలు, ఆయన ఆశ్రయించడం మేలు, నన్ను బాధ పెట్టిన వాడిని దేవుడు నిర్మూలం చేశాడు, ఆయన నాకు రక్షణ దుర్గము, నా గానము అని చెప్పి చాలా విషయాలు చెప్తూ ఉన్నాడు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని, ఆయన ఆశ్చర్య కార్యాలు చేశాడని, ఇవన్నీ కూడా చెప్తూ కీర్తనకారుడు ఇవన్నీ వివరిస్తున్నాడు. దేవుడు నాకు అది చేశాడు, దేవుడు నాకు ఇది చేశాడు, దేవుడు నాకు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు, దేవుడు నాకు ఇలా చేశాడు, దేవుడు ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పి చాలా విషయాలు చెప్తూ ఉన్నాడు. సో ఒకవేళ కనుక కీర్తనకారుడిని నువ్వు చెప్తున్న మాటలకు దేవుడు నీకు అది చేశాడు ఇది చేశాడని చెప్తున్నావు కదా, దేవుడు నీకు కృప చూపించాడని, దేవుడు మేలు కార్యాలు చేశాడని, దేవుడు సహాయం చేశాడని, దేవుడు నీకు అన్ని విషయాల్లో ముందుని నడిపించాడని, ఆయన రక్షణ దుర్గం అని చెప్పి చాలా విషయాలు చెప్తూ ఉన్నావు కదా, ఇవన్నీ నీకే దేవుడు ఎందుకు చేశాడు? ఒకవేళ కనుక మనం వెళ్ళి కీర్తనకారుడిని అడిగితే ఇవన్నీ దేవుడు నీకే ఎందుకు చేశాడు, నీ విషయంలోనే దేవుడు ఎందుకు అలా ప్రతిస్పందించాడు, నీకే దేవుడు ఎందుకు అలా తన విషయంలో నీ విషయంలో అలా కృప చూపించాడు అని అడిగితే, నీకే దేవుడు ఎందుకు ఇలా చేశాడు, నువ్వేమన్నా మంచివాడివా లేకపోతే నువ్వు ప్రేమ కలిగిన వాడివా అని గనక ప్రశ్న వేస్తే ఒక కీర్తనకారుడిని, నువ్వు మంచివాడివా లేకపోతే నువ్వు ప్రేమ కలిగిన వాడివా అని గనక ప్రశ్న వేస్తే కీర్తనకారుడిచ్చే జవాబు ఇందులో మనం చూస్తాం. కీర్తనకారుడిచ్చే జవాబు అంటే కీర్తనకాడి యొక్క మంచితనాన్ని బట్టి, కీర్తనకాడి యొక్క ప్రేమను బట్టి దేవుడు కీర్తనకాడికి సహాయం చేశాడా? కీర్తనకాడి యొక్క మనస్సును బట్టి, కీర్తనకాడి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి, కీర్తనకారుడి యొక్క జీవిత శైలిని బట్టి తనకు దేవుడు సహాయం చేశాడు? తన మంచితనాన్ని బట్టి, తనకున్న స్టేటస్ని బట్టి, తనకున్న అనుభవాల్ని బట్టి, తను వెంబడిస్తున్న సంవత్సరాలని బట్టి కీర్తనకాడికి దేవుడు సహాయం చేశాడా అనేది మనం ప్రశ్న వేస్తే కీర్తనకాడి ఇచ్చే జవాబు ఏంటంటే 118 మొట్టమొదటి వచనంలో ఉంటుంది, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలిచినది, ఆయనకి ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం. దయాళుడు అంటే మంచివాడు అని అర్థం, ప్రేమ కలిగిన వాడు అని అర్థం, లేకపోతే జాలి కలిగిన వాడు అని అర్థం. దయాళుడు అంటే ఇంగ్లీష్లో హీఈస్ గుడ్, మంచివాడు, బాలుడు పలానా వ్యక్తి మంచివాడు అని చెప్తాం కదా. కీర్తనకారుడు అంటాడు, నేను మంచివాడిని కాదు, నేను దయాళుడిని కాదు, నేనేమి ప్రేమ చూపించలేదు. అంటే నేను ప్రేమించిన మాట వాస్తవమే, నాకంటే ముందు ఎవరు నన్ను ప్రేమించారు? దేవుడు నన్ను ప్రేమించాడు. అంటే కీర్తనకారుడు ఇస్తున్న విషయం ఏంటంటే, నా మంచితనాన్ని బట్టి, నా గొప్పతనాన్ని బట్టి, లేకపోతే నాకున్న సంపదను బట్టి, నేను దేవుని ప్రేమించాను కాబట్టి, నేను దేవుని అనుసరించాను కాబట్టి, నేను దేవునికి మొక్కుబడులు చెల్లించాను కాబట్టి, నేను దేవుని దృష్టిలో యథార్థంగా నడుచుకున్నాను కాబట్టి దేవుడు నాకు ఈ వీళ్ళకు ప్రత్యుత్తరం ఇచ్చాడన్న స్లాంగ్లో చెప్పడానికి రాలేదు. నా మంచితనాన్ని బట్టి కాదు, ఎవరు మంచితనం బట్టి అంటున్నాడు, దేవుని మంచితనాన్ని బట్టి, నా ప్రేమను బట్టి కాదు, దేవుని యొక్క చిరకాల ప్రేమను బట్టి దేవుడు నాకు అలా ప్రత్యుత్తరం ఇచ్చాడు అంటాడు. సాధారణంగా మనిషిలో మేలు కార్యాలు చేయకముందు, దేవా నీవే నా గొప్ప, నీ సహాయం నాకు కావాలి అని చెప్తాం. కానీ సాక్ష్యం చెప్పేటప్పుడు కానీ, పక్కన వాళ్ళకి మన కార్యం జరిగిన తర్వాత చెప్పే విధానం ఎలా ఉంటుందంటే, నేను అన్న భావజాలం ఎక్కువ కనపడుతుంది. నేను బాగా ప్రార్థన చేశా, నేను బాగా ఉపవాస ప్రార్థన చేశాను, నేను ప్రతి ప్రార్థనకి అటెండ్ అయ్యేవాడిని, పాస్టర్ గారి చేత నేను బాగా ప్రార్థన చేయించుకునేవాడిని, నేను అన్న మాట ఎక్కువగా కనపడుతుంది, నేను అన్న మాట. కానీ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనం చేసిన ప్రార్థన బట్టి దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వలేదు. అది మాత్రం సత్యం. మనం చేసిన ప్రార్థన బట్టి కాదు,
మనం చేసిన ప్రార్థన వాస్తవమే, కానీ జవాబు వచ్చింది మాత్రం ఆయన మంచితనాన్ని బట్టి. మనకు ప్రత్యుత్తరం వచ్చింది మాత్రం ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి. ఆయన నుండి మనకు సమాధానం వచ్చింది మాత్రం మనం చేసిన మన క్యాపబిలిటీని బట్టి కాదు, ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి ప్రత్యుత్తరం ఇవ్వబడింది. అందుకనే మనం ఎప్పుడు కూడా సాక్ష్యం చెప్పేటప్పుడు కానీ, పక్కన వాళ్ళకి మనం దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను వివరించేటప్పుడు కానీ, మనము నేను ప్రార్థన చేశాను, సంఘం నా కొరకు ప్రార్థన చేసింది, నేను ఆరాధన బాగా చేశాను, నేను ప్రతి క్రమకూడికలకు వెళ్ళేవాడిని, అర్పణలు బాగా అర్పించేవాడిని అన్న భావజాలం కాకుండా, నేను ప్రార్థన చేశాను కానీ దేవుడు తన కృపలో నాకేం చేసుకున్నా, నా ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నానన్న విషయాన్ని మనం చెప్పేవాళ్ళమే ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం అనుభవించే ప్రతిదీ కూడా ఆయన కృప వల్ల అనుభవిస్తున్నాం, ఆయన మంచితనాన్ని బట్టి అనుభవిస్తున్నాం, ఆయన ప్రేమను బట్టి అనుభవిస్తున్నాం. కానీ ముందుగా మన ప్రేమ కాదు, ముందు మన మంచితనం కాదు, ముందు మన యొక్క జాలి కాదు, ముందు మన యొక్క స్టేటస్ కాదు, ముందు మన యొక్క దేవుని మనం ఎంచుకున్న దేవుని మార్గాన్ని బట్టి కాదు, ముందు ఎవరి మంచితనం? దేవుని మంచితనం. ముందు దేవుని ప్రేమ, ముందు ఆయన యొక్క మన పట్ల ఆయనకున్న కనికరం, ముందు మన పట్ల ఆయనకున్న ప్రేమ, ఇవన్నిటిని బట్టి దేవుడు మనకేమిచ్చాడు? ప్రత్యుత్తరం. అందుకని కీర్తనకారుడు అంటాడు, ఒకవేళ కనుక మన ప్రశ్న వేస్తే నువ్వు మంచోడువా అంటే కాదు, నీ మంచితనాన్ని బట్టి దేవుడు జవాబు ఇచ్చాడంటే కాదు, నీ ప్రేమను బట్టి దేవుడు ఆ రకంగా ప్రతిస్పందించాడంటే కాదు. ఎవరి ప్రేమను బట్టి? నా మంచితనం కాదు, దేవుని మంచితనాన్ని బట్టి నాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు, దేవుని ప్రేమను బట్టి నాకు అట్లా ప్రత్యుత్తరం ఇచ్చాడు, దేవుని ప్రేమను బట్టి, దేవుని మంచితనాన్ని బట్టి ఆయన ప్రత్యుత్తరం ఇచ్చాడు. కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నా, నేను ఈ స్థితిలో నేను నడవగలుగుతున్నా. నిజమైన క్రైస్తవుడు అది గ్రహించాలి. ఏ మానవుడు కూడా దేవుని ప్రేమ, దేవుడు తనంతటకు తాను మనుష్యుడిలో ప్రేమ చూపించకుండా, ఏ మనుష్యుడు కూడా తన నీతితో, తన స్వశక్తితో దేవుని ప్రేమ పొందుట అసాధ్యం. దేవుని ప్రేమ పొందుట అసాధ్యం. మనుష్యుడిని దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు, కానీ దేవుణ్ణి మనుషుడు వెతుక్కుంటూ వెళ్ళలేదు. భూమి మీద నుండి మనుష్యుడు దేవుని దగ్గరికి వెళ్ళలేడు, కానీ మనుషుని దగ్గరికి దేవుడే భూమి మీదకి రాగలడు. ఆయన వచ్చి మనలను నీతిమంతులుగా చేశాడు. అందుకని కొన్ని వచనాల్లో ఉంటుంది, మనుషుని నీతి, మనుషుని మంచితనం దేవుని దృష్టిలో ఎలాంటిదంట? మురికిగుడ్డ లాంటిది. అటువంటి మురికిగుడ్డ లాంటి మనిషి జీవితం నువ్వు ప్రార్థన చేస్తే ప్రత్యుత్తరం ఇస్తాడా? నీ ప్రార్థన క్యాపబిలిటీని బట్టి, నువ్వు చేసిన దీర్ఘకాలిక ప్రార్థన బట్టి, అయ్యో ఏదో ప్రార్థన చేసేస్తున్నాడు, అయ్యో ఏదో మొరపెట్టేసుకున్నాడు అనే మన క్యాపబిలిటీని బట్టి దేవుడు రెస్పాండ్ అవ్వలేదు, ఆయన మంచితనాన్ని బట్టి రెస్పాండ్ అయ్యాడు. అన్న ప్రార్థన చేసింది, కానీ తన మంచితనాన్ని బట్టి దేవుడు రెస్పాండ్ అవ్వలేదు, కానీ ఆయన గొప్పతనాన్ని బట్టి దేవుడు రెస్పాండ్ అయి తనకేమిచ్చాడు? కుమారుడిని అనుగ్రహించాడు. హాగరు ప్రార్థన చేసింది, హాగర్ అయితే క్యాపబుల్ లేదు, అసలు హాగర్కి దేవుని గురించిన అవగాహనే లేదు హాగర్కు, కానీ ఎలా ప్రత్యుత్తరం ఇచ్చాడు? మరి దేవుడు తన మంచితనాన్ని బట్టి ప్రత్యుత్తరం. అందుకనే దేవుని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు, ఆయన యొక్క గుణాతిశయాలను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం బ్రతుకుతున్నామంటే, మనం జీవిస్తున్నామంటే, మనం ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం ఆయన యొక్క గుణాతిశయాలను బట్టి మనం నడిపించబడగలుగుతున్నాం, కానీ మన మంచితనం మనలో ఏది లేదు. మనం ప్రార్థన చేసేటప్పుడు కానీ మనము దీన హృదయంతో మనం ఏం చేయాలి? ప్రభా, నా మంచితనం నాలో ఏం లేదు, నేను చేసిన కార్యములు అంతా నీ మంచితనం. అయితే కీర్తనకారుడికి మనం వేసే ఇంకొక జవాబు, ఆయన మంచితనము మంచోడంటే సరిపోయిద్దా? మంచితనాన్ని నిరూపించుకోవాలి కదా. మంచోడంటే సరిపోదు, మంచితనాన్ని నిరూపించుకోవాలంటే నువ్వు మంచోడి అంటున్నావు, దేవుడు దీర్ఘకాలికంగా ప్రేమించేవాడని చెప్తున్నావు, అలా తీయకూడదు. దేవుడికి దీర్ఘకాలికంగా దేవుడు నీ ఎట్లా ప్రేమ చూపిస్తున్నాడని చెప్తున్నావు, కానీ ఏం చూపించాడు నీకు? ఎలా మంచితనం నిరూపించబడింది? ఎలా తన ప్రేమని ఎడలు నిరూపించబడిందని గనక అడిగితే కీర్తనకాడిచ్చే జవాబులు 3 విషయాలు చెప్తాను. కీర్తనకాడిచ్చే జవాబు, దేవుడు మంచోడు అంటే సరిపోదు కదా, దేవుడు ప్రేమ కలిగిన వాడని చెప్తే సరిపోదు కదా, దేవుడు దయగలిగిన వాడని చెప్తే సరిపోదు కదా. మంచితనం అనేది క్రియారూపకంగా కనపడాలి, ప్రేమ అనేది క్రియారూపకంగా కనపడాలి. మంచితనము అనేది పేరులో మాత్రమే పరిమితం చేయకూడదు. మంచితనం అనేది భావజాలంలో కనపడాలి, చేసే పనిలో కనపడాలి, చేసే పని క్రమంలో కనపడాలి, మనస్తత్వంలో మంచితనం కనపడాలి. వీడు మంచోడు అని చెప్పి ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి కుదుర్చుకుంటే సరిపోదు. దేవుని మంచితనము ఎలా నిరూపించబడిందని కీర్తనకారుడు కనుక మనం ప్రశ్న వేస్తే, మొట్టమొదటిగా కీర్తనకారుడు ఇచ్చే జవాబు ఏంటంటే, ఆయన నన్ను తన కృప ద్వారా ఎన్నుకున్నాడు. ఆయన తన కృప ద్వారా ఏం చేసుకున్నాడు? ఎన్నుకున్నాడు.
దేవుడు తన కృపలో నన్ను ఎన్నుకొని తన సొత్తుగా దేవుడు నన్ను చేసుకున్నాడు. తన సొత్తుగా నన్ను చేసుకున్నాడు. తన సొత్తు లేకపోతే తన కుమారుడిగా నన్ను చేసుకున్నాడు. అది ఆయన మంచితనం. అది ఆయన మంచితనం. తను ఏం చేసుకున్నాడంటే దేవుడు తన సొత్తుగా నన్ను చేసుకున్నాడు. తన సొత్తుగా నన్ను చేసుకున్నాడు. ఎవరి మంచితనాన్ని బట్టి? ఆయన మంచితనాన్ని బట్టి దేవుడు నన్ను ఎలా చేసుకున్నాడు? తన సొత్తుగా చేసుకున్నాడు. తన బిలాంగింగ్ అంటే నాకు చెందినవాడు, నా వ్యక్తి, నా కుమారుడు, నా కుమార్తె అని చెప్పి ఎవరో బయటున్న మనలను తన సొత్తుగా చేసుకున్నాడు. తన సొత్తుగా చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడు అంటే, బయట మనం బజార్కి వెళ్తే ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు ఏదైనా వస్తువు మనకు నచ్చిద్ది. ఆ వస్తువు మన సొత్తు కావాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా దానికి తగ్గ వెల ఇచ్చి కొనుక్కోవాలి. వారు షాప్ కీపర్ ఎంత డబ్బు దానికి పెడితే ఆ డబ్బునిచ్చి కొనుక్కుంటే ఆ తర్వాత ఆ వస్తువు మనకేమవుతుంది? మన సొత్తు అవుతుంది, మనకు చెందింది అవుతుంది, మనకు సంబంధించిన వస్తువు అవుతుంది. అప్పుడు దాకా అది ఎవరికి చెందింది? ఆ షాప్ కీపర్కి చెందింది. ఎప్పుడైతే మనం డబ్బు ఇచ్చి కొనుక్కుంటామో అప్పుడు అది మన చేతికి వస్తుంది. అప్పటి నుండి దానిపైన మనకేముంటుంది? అధికారం ఉంటుంది. అప్పటి నుండి దానిపైన మనకు అన్ని రకాల హక్కులు ఉంటాయి. దేవుడు అంటాడు, కీర్తనగాడు అంటాడు, ఆయన మంచితనం నాలో ఎలా నిరూపించబడిందంటే, ఆయన నన్ను ఏం చేసుకున్నాడు? తన సొత్తుగా చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడంటే, తన రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు. యాక్చువల్గా నేను నన్ను ఒకళ్ళు కొనుక్కోగలిగిన స్థితిలో నేను లేను. నన్ను దత్తత తీసుకోగలిగిన స్థితిలో నాకు లేదు. దత్తత తీసుకునే స్థితి నాకు లేదు. ఆ యోగ్యత అర్హత నేను కలిగిన వాడిని కాదు. అందరూ నన్ను విసర్జించి వెళ్తున్నారు, అందరూ నన్ను త్రోసివేసి వెళ్తున్నారు. కానీ దేవుడు నన్ను తన వెలిచ్చి ఏం చేసుకున్నాడు? కొనుక్కున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. కన్న బిడ్డల కంటే దత్తత తీసుకున్న కుమారులకు విలువ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా మన దేశంలో మరి అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయో లేదో తెలియదు, కానీ వేరే దేశాల్లో మాత్రం దత్తత తీసుకుంటే కుమారుడిని సొంత కుమారుడి కంటే ఇంకా ఎక్కువగా బాధ్యతగా చూసుకోవాలి. వారికి ముందుగా అన్ని విషయాలు అగ్రిమెంట్ రాసిస్తారు. ఈ కుమారుడికి ఏం చేస్తావు, ఈ కుమారుడికి ఎంత ఇస్తావు, నీ ఆస్తిలో ఉండి ఎంత చేస్తావు, ఒకవేళ కనుక ఈ కుమారుడిని ఏమైనా చేస్తే నీకు పలానా శిక్ష పడుతుంది అని చెప్పి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అంటే కన్న కుమారుడి కంటే దత్తత తీసుకున్న కుమారుడికి ఇంకా విలువ ఎక్కువ. దానికి ఆయన ఇంకా మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు మనలను కన్న కుమారుల కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు. మనకు మన దత్తపుత్రులం. మనము ఆయన యొక్క దత్తపుత్రులం. మనకు ఆయన ముందుగానే అగ్రిమెంట్ రాసుకున్నాడు. ఏమని? ఈయన నా సొత్తు, నేను ఈయన ఏం చేసుకుంటా? జాగ్రత్తగా చూసుకుంటా. నేను ఎక్కడికి తీసుకుపోతాను? నేనున్న స్థలానికి ఈ వ్యక్తిని నేను తీసుకెళ్తానని చెప్పి తన మంచితనాన్ని బట్టి దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడు? తన సొత్తుగా చేసుకున్నాడు. అందుకని కీర్తనకాడు అంటాడు, ఆయన నన్ను ఏం చేసుకున్నాడు? కొనుక్కున్నాడు. అంటే వెల ఇచ్చి కొనుక్కున్నాడు. తన కలవరిశిలో రక్తం కాచి ప్రాణం పెట్టి నా అసహాయమైన జీవితం చూసి కూడా, నా పాపరహితమైన జీవితం తెలిసి కూడా, నేను అందచేత విసర్జించబడుతున్న వాడిని నేను తెలిసినా కూడా, నేను ఏ విషయంలో కూడా క్యాపబుల్ పర్సన్ కాదు అని తెలిసినా కూడా, నేను ఏ విషయంలో కూడా అర్హత కలిగిన వాడిని కాదని తెలిసినా కూడా, నా వర్తమాన భూత భవిష్యత్ కాలాలు అన్నీ ఎరిగి కూడా ఎరగనట్లుగా భూమి మీదకి వచ్చి ఎరగనట్లుగా నీవు నాకు కావాలి అని చెప్పి నా పాపములన్నీ తన వీపున వెనక వేసుకొని తన కుమార్తెగా నన్ను చేర్చుకున్నాడు. తన వెలిచ్చి కొనుక్కున్నాడు. నన్ను తన కుమార్తెగా చేర్చుకున్నాడు. నేను తన సొత్తుగా మారా. అది దేవుని యొక్క మంచితనం అని చెప్పి కీర్తనకాడు జవాబిస్తున్నాడు. ఒకవేళ కనుక ప్రశ్న వేస్తే దేవుని మంచితనం నిరూపణ ఏంటంటే, ఆయన నన్ను సొత్తుగా చేసుకున్నాడు. ప్రేమ ద్వారా దేవుడు నన్ను హత్తుకున్నాడు. అది కీర్తనకాడు ఇచ్చే జవాబు. తర్వాత రెండో విషయం కీర్తనకాడు చెప్పేది ఏంటంటే, ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. నేను ఇరుకునందు మొరపెట్టాను, విశాల స్థలమందు దేవుడు నాకేమిచ్చాడంట? జవాబు అనుగ్రహించాడు. నా 5వ వచనంలో ఉంటుంది, ఇరుకు నుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకేమిచ్చాడంట? ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇరుకులో మొరపెట్టాను, కానీ విశాల స్థలమందు దేవుడు నాకేమిచ్చాడు? ప్రత్యుత్తరం ఇచ్చాడు. అంటే ఇరుకులో నేను దేవునికి ప్రార్థన చేశా, ఒత్తిడిలో ప్రార్థన చేశాను, శ్రమలో ప్రార్థన చేశాను, బంధకంలో ప్రార్థన చేశాను, విడుదల లేక ప్రార్థన చేశాను, స్వతంత్రత లేక ప్రార్థన చేశాను, బాగా బలహీనతలో ప్రార్థన చేశాను, బాగా పెయిన్ఫుల్ సిట్యువేషన్లో ప్రార్థన చేశాను, ఏ దిక్కు తోచని వాడిగా అనాథగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాను, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేశా. ఇవన్నీ కూడా నాకు ఎలాంటివి? ఇరుకు స్థలం లాంటివి. ఇరుకుగా ఉన్నాయి, పట్టని చాలని దుప్పటిగా ఉన్నాయి. అంటే అటు సంపూర్ణంగా సంతోషంగా నవ్వలేను, ఇటు సంపూర్ణంగా ఏడవలేను. కాసేపు నవ్వుతాను, కాసేపు ఏడుస్తాను, కాసేపు ఒంటరిగా ఉంటాను, కాసేపు అందరూ నాతో ఉంటారు.
కాసేపు స్వతంత్రుడిని అనుకుంటాను, కానీ స్వతంత్రుడిని అని అవగాహనలోకి వచ్చే లోపల నేను స్వతంత్రంగా జీవించగలను అని చెప్పి పక్షిలాగా ఎగిరే లోపల మళ్ళీ పంజరం వచ్చి నన్ను చుట్టుకొని నన్ను మళ్ళీ పంజరంలోకి వెళ్ళిపోతున్నా. నాతో అందరూ ఉన్నారని చెప్పి చాలా సంతోషంగా నా ఆనంద బాష్పాలను వ్యక్తపరిచే లోపే ఎవ్వరు నాకు లేరన్న విషయాన్ని ప్రజలందరూ నాకేం చేస్తున్నారు, నిరూపిస్తున్నారు. సంపూర్ణ సంతోషం నేను స్వతంత్రించుకోకపోయే ముందే సంపూర్ణ దుఃఖం కూడా నన్ను ఏం చేస్తుంది, ఆవరిస్తూ ఉంది. ఇది నా ఇరుకు స్థలం, ఇది నా ఇరుకు స్థలం. కానీ ఈ ఇరుకు స్థలం నేనేం చేశాను, ప్రార్థన చేశా. నేనేం చేశా, ప్రార్థన చేశా. ఇరుకు స్థలం అందు నేను దేవునికి మొరపెట్టుకున్నా. కానీ ఇరుకు స్థలంలో నుండి దేవుడు నాకు ఎక్కడ జవాబిచ్చాడు, విశాల స్థలం ముందు దేవుడు నాకు జవాబిచ్చాడు. అంటే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుండి సంతోషకరమైన స్థితిలోనికి, బాధలో నుండి సంతోషకరమైన స్థితిలోకి దేవుడు నన్ను తీసుకువెళ్ళాడు. బంధకంలో నుండి స్వతంత్రతలోకి దేవుడు నన్ను నడిపించాడు. ఒంటరితనంలో నుండి 1000 మంది కలిగి ఉన్న గొప్ప బలమైన జనాంగంలోకి నన్ను నడిపించాడు. వేదనల నుండి సంతోషంలోకి దేవుడు నన్ను నడిపించాడు. దుఃఖంలో నుండి, ఆర్తనాదంలో నుండి సంతోషంలో దేవుడు నన్ను నడిపించాడు. అందుని బట్టి నేనేం చేస్తున్న, దేవుని స్తుతిస్తున్నాను అంటాడు. అది దేవుని మంచి, అంటే ఎవరి మంచితనాన్ని బట్టి ఇదంతా జరుగుతుంది, దేవుని మంచితనాన్ని బట్టి. అంటే ఇప్పుడు దాకా ఇరుకులో ఉన్నా నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాడు, విశాలలోకి తీసుకెళ్ళాడు. మీరు ట్రైన్లో కానీ బస్సులో కానీ ప్రయాణం చేసేటప్పుడు కొన్నిసార్లు భయంకరమైన రష్ ఉంటుంది. ఆ సమయంలో ఇరుక్కొని ఉంటారు కదా. 1 గంట 2 గంటలు అలాగే ప్రయాణం చేస్తారు. మన చేయి ఎటు వెళ్తుందో, ఎటు ఉందో తెలియదు, కాలు ఎటు ఉందో తెలీదు, మన బ్యాగ్ కూడా ఎక్కడ ఉంటుందో కూడా తెలీదు. అంటే ఎవరు ఏ స్థితిలో ఏ పొజిషన్లో నుంచారో కూడా తెలియదు, అంత కిక్కిరిసిపోయి ఉంటుంది. 1 గంటన్నర ప్రయాణం చేసిన తర్వాత ఊపిరాడని స్థితిలో 1 గంటన్నర తర్వాత మన స్టాప్ వచ్చి దిగినప్పుడు మనకి ఎలా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఊపిరి తీసుకోగలుగుతాం. వెంటనే ఏమంటాము, జీవితంలో నేను ఈ పరిస్థితుల్లో ఎక్కడ నడుచుకుంటేనే వెళ్తా, కానీ ₹1 ఎక్కువైనా కూడా వేరే బస్ ఎక్కి వెళ్తా, కానీ ఈ స్థితిలో మాత్రం నేను ఎప్పుడు వెళ్ళను అని చెప్తాం. అంటే ఇరుకులో ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది, బయటకు ఎప్పుడు రావాలా అనిపిస్తుంది. ఎవరు తీసుకొస్తారు, ఎవరు తీసుకురారు. ఇరుకులో ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది, నేను బయటకు వస్తే ప్రశాంతంగా ఉండగలుగుతా కదా అనిపిస్తుంది, కానీ ఎవరు బయటికి తీసుకురారు. ఫ్రీడమ్ లేనప్పుడు, బంధకంలో ఉన్నప్పుడు, చెరసాల్లో లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు స్వతంత్రత వస్తే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది, కానీ స్వతంత్రం ఇచ్చేవాడు ఎవరుంటారు, ఎవరు ఉండరు. కానీ కీర్తనగాడు అంటాడు, నేను ప్రార్థన చేశా, కానీ నా ప్రార్థన ఎలా దేవుడు అంగీకరించాడు, ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి నా ప్రార్థన ఆలకించి నాకు ప్రత్యుత్తరం ఇచ్చి ఇరుకులో నుండి నన్ను ఎక్కడ తీసుకొచ్చాడు, విశాల స్థలంలోనికి తీసుకొచ్చాడు. అంతేగాని స్థలం గురించి మాట్లాడలా, ప్రాక్టికల్ అంటే విజువల్గా మనకు కనపడే స్థలం గురించి మాట్లాడలా. ఒక చిన్న ఇంట్లో ఉన్నాను, తర్వాత పెద్ద ఇంట్లోకి తీసుకుపోయాడు. నాకు ఇంతకుముందు ₹10 ఉండేది, ఇప్పుడు నాకు ₹100 ₹1000 నేను సంపాదిస్తున్నాను. ఇంతకుముందు నేను బాగా పూరెస్ట్ సిచ్యువేషన్లో ఉండేవాడిని, కానీ దేవుడు నన్ను రిచెస్ట్ పర్సన్ చేశాడని చెప్పట్లా. ఆయన చెప్పేది ఏంటంటే మనసుని గురించి. మనసు అంతా బంధకంలో వెళ్ళిపోయింది, ఇరుకుగా ఉంది. నా మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది, విశాల స్థలంలోనికి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. అది క్రీస్తు మాత్రమే చేయగలడు. ఎందుకు అలా చేశాడంటే తన మంచితనాన్ని బట్టి, తన యొక్క అత్యున్నతమైన ఎడతెగని ప్రేమను బట్టి దేవుడు ఏం చేశాడంట, మనకి జవాబు ఇచ్చాడు. అందుకని కీర్తనగాడు అంటాడు, అందుకనే దేవుడిని ఏం చేస్తున్నాను, నేను స్తుతిస్తున్నాను, అందుకని దేవుడు నాకు జవాబు అనుగ్రహించాడు అంటాడు. సో తర్వాత వచనాల్లో కూడా అంటాడు, 22వ వచనంలో, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన అంటాడు. ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. నిషేధించిన రాయి అంటే అర్థం ఏంటంటే ఈ రాయి పనికిరాదు, ఏ స్థలంలో పెట్టడానికి అవకాశం లేదు, ఈ రాయి కట్టడానికి యోగ్యత కలిగింది కాదు, ఎందుకంటే దీనికి నేను అనుకున్నట్లు ఈ రూపంలో ఈ రాయి లేదు అనేది అర్థం. విసర్జించబడిన రాయి అంటే త్రోసివేసబడిన రాయి, ఎవరిలో ఎన్నిక లేని రాయి. ఈ రాయిని దేవుడు ఏం చేశాడంట, మూలకు తలరాయిగా చేశాడు. మూలకు తలరాయిగా చేశాడు ఎవరి మంచితనాన్ని బట్టి, దేవుని మంచితనాన్ని బట్టి. మామూలుగా సాధారణంగా మనుషులు నీ క్యాపబిలిటీని బట్టి, నీ ఎబిలిటీస్ని బట్టి, నీ సామర్థ్యతను బట్టి, నీ శక్తిని బట్టి నిన్ను ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడు నిన్ను ఎంచుకునే విధానం ఎలా ఉంటుంది, ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి దేవుడు ఎంచుకుంటాడు. నువ్వు నాకు అవసరం లేదురా, నువ్వు నాకు విసర్జించబడిన వాడువు,
నువ్వు నేను నీవు నా పనికి, నా ఉద్యోగానికి, నేను చేసే వ్యాపారంలో నువ్వు పనికిరావని చెప్పి అందరూ త్రోసేసిన స్థలంలో నీవు నా 10 మందితో కలిసి కూర్చొని తినదగిన స్థాయి నీది కాదు. నీవు మా అందరితో కలిసి బయటకు వచ్చే స్థాయి నీది కాదు. మా అందరితో కలిసి సంతోషించే స్థాయి నీది కాదు అని చెప్పి అందరూ పక్కన పెట్టిన మనిషిని దేవుడు తీసుకొచ్చి ఏం చేశాడంట? మూలకు తలరాయిగా చేశాడు. యోసేపు జీవితంలో జరిగింది అదే. యోసేపుని అన్నలందరూ ఏం చేసుకోవడం ప్రారంభించారు? నువ్వు మాకు పనికిరావురా, నువ్వు కలలు కనేవాడివి, నువ్వు గర్విష్ఠుడువు, నీవు మాలో ఉంటే నువ్వు ఇంకా గర్వంగా వెళ్ళిపోయి ఏదేదో చేస్తావు అని చెప్పి నువ్వు విసర్జించబడిన అందరూ యోసేపుని పక్కకు త్రోసేయడం ప్రారంభించారు. యోసేపుని అన్నలు విసర్జించడం ప్రారంభించారు. నువ్వు పనికిరాని వాడివా అని చెప్పి అపనిందలు వేసి పనికిరాని వాడని చెప్పి తీసుకెళ్లి జైల్లో పెట్టారు. కానీ ఏ రాయి అయితే విసర్జించబడిందో, ఏ రాయి అయితే గుంటలో వేయబడిందో, ఏ రాయి అయితే ఆ చెరసాల్లో వేయబడిందో, ఆ రాయి ఇప్పుడు ఐగుప్తు దేశానికి అంతగా ఏమైంది? మూలకు తలరాయి అయింది. యోసేపే కనుక ఐగుప్తు దేశంలో లేకపోతే ఐగుప్తు అనేది 14 సంవత్సరాలు భయంకరమైన గాఢంధకరమైన కరువులోకి వెళ్ళేది. కానీ ఏ రాయి అయితే విసర్జించబడిందో ఆ రాయే అన్నలకు ఏమైంది? మూలకు తలరాయి అయింది. ఏ రాయి అయితే విసర్జించబడిందో ఆ రాయే ఐగుప్తు దేశానికి మూలకు తలరాయి అయింది. ఏ రాయి అయితే విసర్జించబడిందో ఆ రాయే సమస్త దేశాలకు, అన్ని చుట్టుపక్కల ఉన్న దేశం అందరూ కూడా వచ్చి చెయ్యి చాపాలి. ఎవరి దగ్గరికి వచ్చి చెయ్యి చాపాలి? విసర్జించబడిన రాయి దగ్గరికి వచ్చి చెయ్యి చాపాలి. అందుకే దేవుడు అంటాడు, నేను విసర్జించబడిన వాడను, కానీ నువ్వు నన్ను ఏం చేసావు? మూలకు తలరాయిగా చేశావు. అంటే దేవుడు ఈ వచనము ఎవరిని పురస్కరించుకొని కీర్తనకారుడు చెప్తున్నాడంటే, అది యాక్చువల్ మీనింగ్ ఏంటంటే, దేవుడు క్రీస్తు భూమి మీదకి వచ్చాడు, కానీ అందరు క్రీస్తుని ఏం చేశారు? విసర్జించారు. నువ్వు ఎవరు దయాలకు అధిపతి అన్నారు, నీవు విసర్జించబడిన వారిరా అని చెప్పాడు. నువ్వు అవసరం లేదురా అని చెప్పాడు. తర్వాత వీడు పనికిరాని వాడు, వీడు కొరడా దెబ్బలు కాదు, వీడినేం చేయాలి? సిలువ వేయాలి అని చెప్పి సిలువ వేశారు. కానీ ఏ క్రీస్తునైతే వద్దు అని చెప్పారు, ఆ క్రీస్తు ఇప్పుడు ఎలా అయ్యాడు? సమస్త ప్రపంచం అంతటికి మూలకి తలరాయి అయ్యాడు. అదే మూలకి తలరాయి దేవుడు మనల్ని చేస్తున్నాడు. సో కీర్తనకారుడు వీటన్నిటిని బట్టి, నా మంచితనాన్ని బట్టి కాదు, నీ మంచితనాన్ని బట్టి, దేవుని మంచితనాన్ని బట్టి, దేవుని యొక్క ఎడతెగని ప్రేమను బట్టి దేవుడు ఏం చేశాడు? దేవుడు నన్ను తన సొత్తుగా చేసుకున్నాడు. తర్వాత ఇరుకులో నుండి మొరపెడితే విశాల స్థలం నుండి దేవుడు నాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. విశాల స్థలంలో దేవుడు నన్ను నడిపించాడు. మూడోదిగా విసర్జించబడిన నన్ను, త్రోసివేయబడిన నన్ను, పనికిరాను అని చెప్పిన నన్ను, విసర్జించబడిన రాయిని తీసుకొచ్చి మూలకు తలరాయిగా దేవుడు నన్ను చేశాడు. ఎవరైతే నన్ను వద్దు అన్నారో, నువ్వు నాకు కావాలి అని చెప్పారు. ఎవరైతే నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు ఫలానికి పుట్టిన వాడవు అని చెప్పి ఎవరైతే త్రోసివేసి ఉన్నారో, ఇప్పుడు మీరు నాకు నాయకుడిగా కావాలని ఆహ్వానించారు. దేవుడు చేసే పనులు అలా ఉంటాయి. అందుకని దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేశాడంట కీర్తనకారుడు. సో ఈ మూడింటిని బట్టి, ప్రభువా నా మంచితనం నాలో ఏం లేదు, నేను అనుభవిస్తున్న ప్రతిదీ, నేను కుమారుడిగా ఎంచబడ్డానికి కారణం, నేను విశాల స్థలంలోకి వెళ్ళడానికి గల కారణం, విసర్జించబడిన నేను మూలకు తలరాయి అవ్వడానికి గల కారణం నీ మంచితనం బట్టి, నీ మంచితనం, నీ యొక్క ఎడతెగని ప్రేమను బట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను ప్రభు అని చెప్పి మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఆరాధన అనేది ఆప్షనల్ కాదు. నేను పద్దాకలా ఆరాధన చేయమని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారన్న గ్రహింపు మీకుంటే ఆటోమేటిక్గా ఆరాధన చేస్తారు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారన్న గ్రహింపు మీకు లేకపోతే ఆరాధన బయటికి రాదు. చెప్పిన ఆరాధన కానీ వినకపోతే ఏం మాట్లాడాలో అర్థం కాదు, ఏమని ఆరాధన చేయాలో అర్థం కాదు, ఆరాధన చేయబుద్ధి కాదు కూడా. ఆరాధన అనేది ఆప్షనల్ కాదు. ఆరాధన అనేది ఎలాంటిది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. మిమ్మల్ని బెదిరించడానికి చెప్పట్లా, సత్యం చెప్తున్నా. బెదిరించట్లా, సత్యం చెప్తున్నా. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి. ఇక్కడ సత్యం ఏంటి? ఆయన మంచితనం సత్యం, ఆయన ప్రేమ సత్యం. వీటన్నిటిని బట్టి ప్రభువా ఏ మంచితనం నాలో లేకపోయినా, ఏ యోగ్యత నాలో లేకపోయినా, ఈ సజీవులకు నన్ను ఇక్కడ ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా అంటూ మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుని హెచ్చిస్తూ దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి ఆరాధన చేద్దాం. దయచేసి లేచి నిలబడండి, ఆరాధన చేస్తాం. యేసయ్యా మీకు స్తోత్రం.
దయచేసి రెండు హస్తాలు పైకెత్తి, రెండు హస్తాలు ఎత్తడం అంటే, ప్రభా నాలో ఏం లేదు, సమస్తం నీవిచ్చినదే, నీ కృపను బట్టి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి దానికి అర్థం మళ్ళీ మనం దేవునికి సమర్పించుకునే దాని విధానం అది. కాబట్టి మనస్ఫూర్తిగా హృదయాంతరంలో ఉండి నేను ప్రార్థన చేసిన మాట వాస్తవమే ప్రభా, నేను ఆరాధన చేసిన మాట వాస్తవమే, నేను నిన్ను వెంబడించిన మాట వాస్తవమే, నేను నిన్ను ప్రేమించిన మాట వాస్తవమే, కానీ నేను నిన్ను ప్రేమించకముందే, నేను నిన్ను కనుగొనకముందే, నేను ప్రార్థన చేయకముందే నీ మంచితనాన్ని బట్టి నాకు జవాబును అనుగ్రహించినందుకు వందనాలు యేసయ్యా. నీ ప్రేమను బట్టి నాకు జవాబును అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. నా స్థితిని బట్టి కాక నీ అత్యున్నతమైన కనికరమును బట్టి నాకు ప్రత్యుత్తరం ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు యేసయ్యా. నీ మంచితనంతో, నీ మంచితనాన్ని బట్టి నీ కుమార్తెగా నన్ను చేర్చుకున్నందుకు వందనాలు ప్రభా. నీ మంచితనాన్ని బట్టి నన్ను ఎన్నుకున్నందుకు వందనాలు, నీ మంచితనాన్ని బట్టి నన్ను నీ సొత్తుగా మార్చుకున్నందుకు వందనాలు ప్రభా అంటూ దయచేసి ఈ మాటలన్నీ పలుకుతే దేవునికి ఆరాధన చేయండి. కీర్తన అంతా వివరించింది, అంత దీర్ఘకాలికంగా వివరించింది, ఏదో సాధారణమైన ఆరాధన చేయడానికి కాదు, మీకు వచ్చి రాని చిన్న చిన్న పిల్లలు చేసే ఆరాధన చేయడం కోసం కాదు. ఇన్ని వాక్యాలు విన్న తర్వాత కూడా దేవుని చేసే ఆరాధన చేసే విధానం మారకపోతే అంతకన్నా దయహీనమైన జీవితం ఇంకోటి ఉండదు. నీ మంచితనాన్ని బట్టి, నీ సొత్తుగా నన్ను మార్చుకున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. నీ మంచితనాన్ని బట్టి నీ కుమార్తెగా నన్ను చేర్చుకున్న విధానాన్ని బట్టి వందనాలు యేసయ్యా. నీ మంచితనాన్ని బట్టి నీ వెల ఇచ్చి నన్ను కొనుక్కున్న విధానాన్ని బట్టి వందనాలు యేసయ్యా. నీ మంచితనాన్ని బట్టి నాకు ప్రత్యుత్తరం ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు యేసయ్యా. నీ మంచితనాన్ని బట్టి ఇరుకులో ఉన్న నన్ను విశాలతలోకి నన్ను నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు యేసయ్యా. నీ మంచితనాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి అందరూ నన్ను విసర్జించి పనికిరాని వాడిని అని చెప్పి పక్కకు త్రోసివేసిన నన్ను మూలకు తలహాయిగా చేసిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇదంతా నీ మంచితనం, నీ ప్రేమను బట్టే ప్రభా. ఏ మంచితనం నాలో లేదు, ఏ గొప్పతనం నాలో లేదు ప్రభా. కేవలం నీ ఉచితమైన కృప, నీ దీర్ఘకాలిక ప్రేమ, ఎడతెగగా నిలుచున్న నీ ప్రేమను బట్టి నన్ను ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు యేసయ్యా అంటూ దయచేసి ఆరాధన చేద్దాం. మనస్ఫూర్తిగా దయచేసి హృదయాంతరంగం నుండి దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి అంశం సాధారణమైంది కాదు. నీ జీవితం అంతా కూడా, నీ డబ్బు అంతా దేవునికి సమర్పించినా, నీ జీవితకాలం అంతా నువ్వు కష్టపడినా కూడా దేవుడి రుణం ఎన్నడూ కూడా నువ్వు తీర్చుకోలేవు, అది అసాధ్యం. దేవుడిని జీవితం చేసిన కార్యం వాటన్నిటికి స్మరణకు తెచ్చుకుంటూ ప్రభా, అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా నన్ను ప్రేమించినందుకు వందనాలు యేసయ్యా. నా మంచితనానికంటే ముందు నీ మంచితనంను బట్టి నన్ను ప్రేమించినందుకు వందనాలు. నా ప్రేమ కంటే ముందు నీవు నన్ను ప్రేమించినందుకు వందనాలు. నేను నిన్ను వెదకుంటూ రాకముందే నీవు నన్ను వెదకుంటూ వచ్చావు. నీవే నన్ను పరిచయం చేసుకున్నావు. నాకు పరిచయం చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇరుకులో నుండి విశాలతలోకి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు ప్రభా. విసర్జించబడిన ఉన్న నన్ను ప్రభా మూలకు తలరాయిగా నన్ను చేసిన విధానాన్ని బట్టి వందనాలు. నా చెడు అలవాట్లను బట్టి, నా యొక్క భావజాలాన్ని బట్టి, నా మాట తీరును బట్టి మనుషులందరూ నన్ను దూరం చేశారు, మనుషులందరూ నాకు దూరం అయిపోయారు. కానీ నాలో ఉన్న చెడునంతటా తొలగించి పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా నన్ను చేసి మూలకు తలరాయిగా నన్ను చేసిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా అంటూ ఆరాధన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. దయచేసి కాలక్షేపం చేయొద్దు ఆరాధనలో. ఒక 2 నిమిషాలు ఆగిపోతే ప్రార్థన చేస్తారు, కూర్చుందామన్న భావజాలాన్ని వ్యక్తపరుస్తూ దయచేసి ఆరాధన చేయొద్దు. కాలక్షేపం చేయడానికి మనం ఇక్కడికి రాలేదు, కళ్ళు తెరిచి అటు ఇటు చూడడానికి మనం ఇక్కడికి రాలేదు. మనసుంటే ఆరాధన చేయడానికి. ఇది దేవుడు, ఇది మనం చేసేది మనిషిని కాదు ఆరాధన, సజీవుడైన క్రీస్తుకు మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం.
హల్లెలూయా. గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, నీకు సాధ్యమైనది ఇలలేనే లేదయ్యా, నీకు సాధ్యమైనది ఇలలేనే లేదయ్యా, నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది. గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, నీకు సాధ్యమైనది ఇలలేనే లేదయ్యా, నీకు సాధ్యమైనది ఇలలేనే లేదయ్యా, నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది. గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త. ఆకాశముల్ ఈ సృష్టి అంత నీ మాట మహిమే, మా ఆత్మయు మా జ్ఞానమంత నీ దయయే. ఆకాశముల్ ఈ సృష్టి అంత నీ మాట మహిమే, మా ఆత్మయు మా జ్ఞానమంత నీ దయయే. ఆశ్చర్యకరుడా అనంత జ్ఞాని, అతిశయమే నిన్ను కలిగుండుట. ఆశ్చర్యకరుడా అనంత జ్ఞాని, అతిశయమే నిన్ను కలిగుండుట. ప్రభావము గల దేవ యెహోవా దేవా, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, నీకు సాధ్యమైనది ఇలలేనే లేదయ్యా, నీకు సాధ్యమైనది ఇలలేనే లేదయ్యా, నీ మాటకు నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది. పాపములో పొర్లాడిన మమ్మును పవిత్రపరచి, శుద్ధులుగా నిబంధన ప్రజలుగా రూపించిన. పాపములో పొర్లాడిన మమ్మును పవిత్రపరచి, శుద్ధులుగా నిబంధన ప్రజలుగా రూపించిన. కృపామయుడా విమోచకుడా సజీవుడా పరిశుద్ధుడా, కృపామయుడా విమోచకుడా సజీవుడా పరిశుద్ధుడా,
పాపుల రక్షకమా యేసురాజ గొప్ప దేవా యెహోవా సృష్టికర్త గొప్ప దేవా యెహోవా సృష్టికర్త నీకు సాధ్యమైనది ఇలలేనే లేదయ్యా నీకు సాధ్యమైనది ఇలలేనే లేదయ్యా నీ మాటకు ప్రభావం ఉన్నది నీ మాటకు ప్రభావం ఉన్నది నీ మాటకు ప్రభావం ఉన్నది నీ మాటకు ప్రభావం ఉన్నది గొప్ప దేవా యెహోవా సృష్టికర్త గొప్ప దేవా యెహోవా సృష్టికర్త నీకు సాధ్యమైనది ఇలలేనే లేదయ్యా నీకు సాధ్యమైనది ఇలలేనే లేదయ్యా నీ మాటకు ప్రభావం ఉన్నది నీ మాటకు ప్రభావం ఉన్నది నీ మాటకు ప్రభావం ఉన్నది నీ మాటకు ప్రభావం ఉన్నది నీకే మహిమ నీకే ఘనత 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 నీకే స్తుతులు నీకే ప్రభావం నీకే మహిమ నీకే ఘనత నీకే నీకే ఘనత నీకే మహిమ నీకే ఘనత నీకే మహిమ నీకే ఘనత నీకే స్తుతులు నీకే మహిమ నీకే ఘనత నీకే మహిమ నీకే ఘనత అవును ప్రభు ఏ మంచితనం మాలో లేకపోయినా నీ కృపను బట్టి నీ మంచితనాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించావు నీ మంచితనాన్ని బట్టి మమ్మల్ని ఎన్నుకున్నావు నీ మంచితనాన్ని బట్టి మమ్మల్ని స్థితిలో ఉంచావు నీ మంచితనాన్ని బట్టి విశాలతలోకి మమ్మల్ని నడిపించావు నీ మంచితనాన్ని బట్టి మూలకు తలరాయిగా మమ్మల్ని చేశావు నీకు వందనాలు ప్రభు అంటే ప్రేరేపించబడిన వాళ్ళు స్త్రీలలో పురుషులు ఆరాధించాడు